Hello everyone, welcome to Megguru. Today we are going to discuss about problems on heat exchanger. So in previous videos లో ఆల్రెడీ హీట్ ఎక్స్చేంజర్ ప్రాబ్లమ్స్ అయితే అప్లోడ్ చేశానండి. అవి రెండు కూడా టూ మోడల్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ మోడల్స్. అండ్ ఈరోజు చెప్పే టైప్ ఏంటంటే ఇంకొక మోడల్. క్వశ్చన్ అనేది ఇట్లా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. Steam at atmospheric pressure enters the shell of a surface condenser in which the water flows through a bundle of tubes of diameter at the rate of the inlet and outlet temperature of the water are respectively. The condensation of steam takes place on the outside of the surface of the tube. If the overall heat transfer coefficient is 230 watt per meter square degree centigrade, calculate the following అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమని 3 బిట్స్ అయితే ఇచ్చాడు. లాస్ట్లో ఏమి ఇచ్చాడు, టేక్ ది latent heat of vaporization at 100 degree centigrade అని చెప్పి లేటెంట్ హీట్ ఆ వాల్యూ అయితే ఇచ్చాడండి. 2257 అంటే హెచ్ఎఫ్జి వాల్యూ ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, స్టీమ్ అనేది ఒక సర్ఫేస్ కండెన్సర్ లోపలికి ఎంటర్ అవుతుందంట. అసలు కండెన్సర్లో జరిగే ప్రాసెస్ ఏంటి, హీట్ రిజెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా, అది కూడా కండెన్సర్ లోపలికి స్టీమ్ ఎంటర్ అవుతుందంట. కండెన్సర్ లోపల వాటర్ ఫ్లో అవుతుందంట. అది కూడా నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఆ ట్యూబ్ డయామీటర్ ఇచ్చాడు 25 mm అంటున్నాడు. అలానే వాటర్ మాస్ ఫ్లో రేట్ ఇచ్చాడు 0.05 kg/s. ఇక్కడ స్టీమ్ అనేది హాట్ ఫ్లూయిడ్, వాటర్ అనేది కోల్డ్ ఫ్లూయిడ్. ఓకే, ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ ఆఫ్ ది వాటర్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ ఇచ్చాడు 15 అలానే 70. కండెన్సేషన్ ఆఫ్ ది స్టీమ్ టేక్స్ ప్లేస్ అని చెప్పి, సో ఇన్సైడ్ ది ట్యూబ్స్ వాటర్ ఫ్లో అవుతుందంట. అలానే అవుట్ సైడ్ ది ట్యూబ్ ఏమో కండెన్సేషన్ ఆఫ్ ది స్టీమ్ జరుగుతుంది, అంటే స్టీమ్ అనేది కండెన్సేట్ అవుతుంది అని చెప్తున్నాడు. అలానే దాని ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కూడా ఇచ్చాడండి. గివెన్ డేటాలో అవి ఇచ్చాడు. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, క్యాలిక్యులేట్ ది ఫాలోయింగ్. అది కూడా ఎన్టీయూ మెథడ్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ బిట్ ఏంటి, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్. సో ఎఫెక్టివ్నెస్కి మన దగ్గర 2 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన డేటాను బట్టి ఆ ఫార్ములాస్లో ఏది యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలో అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ లెంత్ ఆఫ్ ది ట్యూబ్. సో లెంత్ ఆఫ్ ది ట్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లెంత్ ఆఫ్ ది ట్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏరియా తెలియాలి. సో ఇక్కడ ట్యూబ్ అంటున్నాడు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు πdl అని చెప్పి తీసుకొని దానికి రిలేటెడ్ ఫార్ములా ఇది యూజింగ్ ఎన్టీయూ మెథడ్ కాబట్టి ఎన్టీయూ ఈక్వల్ టు యూఏ/సి మినిమమ్ ఆ ఫార్ములా అయితే తెలుసు. దాని నుంచి ఏరియా ఈక్వల్ టు πdl, దాని నుంచి ఎల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ బిట్ రేట్ ఆఫ్ స్టీమ్ కండెన్సేషన్. సో స్టీమ్ కండెన్సేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే హాట్ ఫ్లూయిడ్ కండెన్సేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం. ఓకేనా, అంటే ఎం అనేది క్యాలిక్యులేట్ చేయాలి, మాస్ ఫ్లో రేట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్. ఓకే, 3 బిట్స్ కూడా క్లారిటీగానే ఉన్నాయి. దానికి రిలేటెడ్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్లో లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అని చెప్పి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తీసుకోమంటున్నాడు. ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఏంటంటే ఇనీషియల్ హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనమాట, అంటే TH1 ఇచ్చాడు. అలానే హెచ్ఎఫ్జి వాల్యూ ఇచ్చాడు. ఓకేనా, గివెన్ డేటా ఏంటో నోట్ చేసుకుందాం. సో గివెన్ డేటా అయితే నోట్ చేసుకున్నామండి. ఈ 3 బిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా బై యూజింగ్ ఎన్టీయూ మెథడ్. ఫస్ట్ బిట్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం, ఎఫెక్టివ్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎఫెక్టివ్నెస్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇది ఏ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఏంటి అదేమి ఇవ్వలేదు, ఇది కౌంటర్ ఫ్లో అని చెప్పి మనకి మెన్షన్ చేయలేదు. సో అయితే ఇది ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అని చెప్పి తీసుకోవచ్చు మనం, కౌంటర్ ఫ్లో అని మెన్షన్ చేయలేదు కాబట్టి. కౌంటర్ ఫ్లోకి మన దగ్గర ఒక ఫార్ములా అయితే ఉంది డేటా బుక్లో, మరి ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చో లేదో చూద్దాం ఒకసారి ఆ ఫార్ములా. సో మన దగ్గర ప్యారలల్ ఫ్లోకి అయితే కనుక ఈ ఫార్ములా ఉందండి. ఈ ఫార్ములాలో మనకి అగైన్ ఎన్ అంటే తెలియదు, ఇక్కడ ఎన్ వాల్యూ తెలియదు. సి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, సి మినిమమ్ బై సి మ్యాక్సిమమ్. సో ఎఫెక్టివ్నెస్ ఎన్ రెండు అన్నోన్ వాల్యూస్ కాబట్టి ఈ ఫార్ములా అయితే మనకి ఇక్కడ యూజ్ అవ్వదు. సో ఎఫెక్టివ్నెస్కి మనం ఇంకో ఫార్ములా ఆల్టర్నేటివ్ ఫార్ములా తీసుకుందాం.
సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, ఎఫెక్టివ్నెస్కి యాక్చువల్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో హాట్ ఫ్లూయిడ్కి ఒక ఫార్ములా ఉంటుంది, కోల్డ్ ఫ్లూయిడ్కి ఒక ఫార్ములా ఉంటుంది. హాట్ ఫ్లూయిడ్కి అయితే ఏం ఫార్ములా, MHCpH TH1 మైనస్ TH2 బై C మినిమం TH1 మైనస్ TC1. అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి అయితే కనుక MCCpC TC2 మైనస్ TC1 బై అగైన్ ఈ హాట్ ఫ్లూయిడ్కి రిలేటెడ్ ఫార్ములా తీసుకోవాలంటే TH2 తెలియాలి. ఇక్కడ TH2 అనేది అన్నోన్ వాల్యూ, మనకి గివెన్ డేటాలు ఏమి ఇవ్వలేదు. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మన ఎఫెక్టివ్నెస్ ఫైండ్ అవుట్ చేయలేం. సో కోల్డ్ ఫ్లూయిడ్కి రిలేటెడ్ డేటా అయితే అన్నీ తెలుసు మనకి. క్వశ్చన్లో MC ఇచ్చాడు, CPC ఫర్ ది వాటర్ తెలుసు మనకి 4.18. నెక్స్ట్ TC2 TC1 కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, డినామినేటర్లో ఉన్న C మినిమం ఏంటి, C మ్యాక్సిమం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ C మినిమము C మ్యాక్సిమం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. అయితే మనకి కండెన్సర్ లోపల హాట్ ఫ్లూయిడ్ అనేది అంటే స్టీమ్ అనేది ఎంటర్ అవుతుంది అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చాడు. స్టీమ్ ఎంటర్స్ ఇంటూ ది కండెన్సర్ అని, అది కూడా సర్ఫేస్ ఆఫ్ ఏ కండెన్సర్ అని. అయితే ఈ హాట్ ఫ్లూయిడ్ అంటే ఆ స్టీమ్ ఏదైతే ఉందో అది ఇట్ రిమైన్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ అనమాట. ఓకేనా. సో మనం తీసుకున్న కండెన్సర్లో త్రూఅవుట్ ది కండెన్సర్ ఈ హాట్ ఫ్లూయిడ్ అనేది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, C మ్యాక్సిమం అనేది ఇన్ఫినిటీ అవుతుంది. అలానే C మినిమం అనేది కోల్డ్ ఫ్లూయిడ్కి అవుతుంది. ఓకేనా. అంటే హాట్ ఫ్లూయిడ్కి C మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేసినా చేయకపోయినా క్వశ్చన్కి రిలేటెడ్ చూసుకుంటే కనుక హాట్ ఫ్లూయిడ్ ఫర్ ది హీట్ కెపాసిటీ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అలానే హీట్ కెపాసిటీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది మినిమం వాల్యూ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. అంటే ఏంటి, దాని రిలేషన్ ఏంటండి, CH ఈజ్ గ్రేటర్ దాన్ CC. వెన్ CH ఈజ్ గ్రేటర్ దాన్ CC అయితే ఎఫెక్టివ్నెస్ ఫార్ములా ఏం తీసుకుంటాం, CH అనేది C మ్యాక్సిమం అవుతుంది, CC అనేది C మినిమం అవుతుంది. సో ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటాం. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు MCCpC TC2 మైనస్ TC1 బై CC అంటే C మినిమం TH1 మైనస్ TC1. అయితే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్, హీట్ కెపాసిటీ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్ అంటే CC. ఇక్కడ CC అంటే C మినిమం కదా, C మినిమం TC2 మైనస్ TC1 బై C మినిమం TH1 మైనస్ TC1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు TC2 అంటే 70 మైనస్ 15 బై 100 మైనస్ 15. ఫైనల్గా ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి ఎఫెక్టివ్నెస్ వాల్యూ 0.647 వచ్చింది. ఓకేనా. ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ బిట్ ఏంటి, లెంత్, ట్యూబ్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వీ నో దట్ NT ఈక్వల్ టు UA బై C మినిమమ్. ఓకేనా. సో దీని నుంచి ఏరియా అంటే ఏమవుతుంది, దీని నుంచి NTU ఈక్వల్ టు U ఇంటూ సర్ఫేస్ ఏరియా కదా, πdl. డయామీటర్ అయితే క్వశ్చన్లు ఇచ్చాడు, ట్యూబ్ డయామీటర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని లెంత్ ఆఫ్ ది ట్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే U క్వశ్చన్లు ఇచ్చాడు, C మినిమం అంటే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, CCనే C మినిమం అని చెప్పి తీసుకుంటాము. నెక్స్ట్ L ఫైండ్ అవుట్ చేయాలి. NTU తెలియదు. అగైన్ ఈ NTU కావాలంటే మనం ఇప్పుడు ఎఫెక్టివ్నెస్కి రిలేటెడ్ ఫార్ములా అయితే తెలుసు, అది తీసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో వీ నో దట్ ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు, ఇక్కడ ప్యారలల్ ఫ్లో కాబట్టి 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ n ఇంటూ 1 ప్లస్ C బై 1 ప్లస్ C. సో ఇది ప్యారలల్ ఫ్లోకి రిలేటెడ్ ఫార్ములా అండి. అయితే ఇక్కడ C అనేది ఏంటంటే ఇక్కడ హీట్ కెపాసిటీ రేషియో.
సో సి అన్న క్యాపిటల్ ఆర్ అన్న హీట్ కెపాసిటీ రేషియో ఫార్ములాస్. సో కండెన్సర్ లోపలికి స్టీమ్ ఎంటర్ అవుతున్నప్పుడు అది ఏంటంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమని చెప్తున్నాం మనం, హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది సి మ్యాక్సిమం అంటున్నాము, వాటర్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది సి మినిమం అంటున్నాం. దాని నుంచి మనకి హీట్ కెపాసిటీ రేషియో రిలేషన్ ఏమవుతుందంటే సి మినిమం బై సి మ్యాక్సిమం అనేది 0 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుందండి, ఆర్ అన్న సి అన్న ఒకటే కదా. ఈ సి వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 కదా, 1 + 0 అంటే 1, డినామినేటర్లో 1 + 0 1. ఫైనల్గా ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 - ఎక్స్పోనెన్షియల్ -NTU. ఓకేనా? ఇలా వస్తుంది. సో దీని నుంచి ఇప్పుడు ఎఫెక్టివ్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆల్రెడీ మనం ఎఫెక్టివ్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం ఫస్ట్ బిట్లో, 0.647 వచ్చింది. 1 - ఎక్స్పోనెన్షియల్ -NTU. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, 0.647 1 - that is equal to exponential -NTU. సో ఇక్కడ చేస్తే ఒక సింప్లిఫైడ్ వాల్యూ ఉంటుంది కదా, ఎక్స్పోనెన్షియల్ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, LN అవుతుంది. సో ఫైనల్లీ NTU ఈక్వల్ టు 1.04 వచ్చింది ఇక్కడ. ఓకేనా? వచ్చిన NTU వాల్యూని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా అయితే తెలుసు, NTU ఈక్వల్ టు UA/C మినిమం, దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అయితే ఆ ఫార్ములాలో అగైన్ C మినిమం అంటే వాల్యూ అయితే మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. సో సి మినిమం ఈక్వల్ టు ఏమంటున్నాము, సిసి అంటున్నాం, అంటే కోల్డ్ ఫ్లూయిడ్ హీట్ కెపాసిటీ రేషియో అని. సో దీనికి అంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్. ఎంసీ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, 0.05 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4.18. ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే అంత వచ్చింది వాల్యూ అనేది. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలుసు కదండి, దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో యూ వాల్యూ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 230. సో దీని నుంచి మనకి ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ అనేది క్వశ్చన్లు ఇచ్చాడు 25 mm, దాని నుంచి 0.025 మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫైనల్గా 1 ఇంటూ 0.209/230 ఇంటూ పై ఇంటూ 0.025. సో దీని నుంచి ఎల్ వాల్యూ అనేది మనకి సింప్లిఫై చేసుకుంటే వస్తుంది. సో ఎంత వచ్చింది ఇక్కడ, మొత్తం సింప్లిఫై చేస్తే 12 మీటర్స్ వచ్చింది. సెకండ్ బిట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. అండ్ థర్డ్ బిట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి, ద రేట్ ఆఫ్ స్టీమ్ కండెన్సేషన్. సో మాస్ ఫ్లో రేట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ బిట్. అయితే మనకి తెలిసిన ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఏంటి, హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. సో ఆ రిలేషన్ని బట్టి మనం మాస్ ఫ్లో రేట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? MCP TC2 - TC1. అయితే కోల్డ్ ఫ్లూయిడ్కి అయితే ఈ ఫార్ములా వేసుకున్నాం కానీ డైరెక్ట్గా హాట్ ఫ్లూయిడ్ ఏంటి అక్కడ, అది స్టీమ్ అంటున్నాడు, అంటే స్టీమ్ ఎంటర్ అవుతుంది కండెన్సర్ లోపలికి అంటున్నాడు. సో మాస్ ఫ్లో రేట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అది వేసుకోవాలి. సో దీని నుంచి MH ఇంటూ 2257, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అయితే మనకు తెలుసు. ఓకేనా? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్కి వాల్యూ ఏంటండి, సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఇక్కడ MH అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చింది, 0.005 వచ్చింది. సో దానికి యూనిట్స్ kg/s. దీన్ని మనం kg/hourలోకి కన్వర్ట్ చేసుకుందాం. సెకండ్స్లో ఉంది కదా, అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 18.32 kg/hour.
సో దిస్ ఈజ్ ది రేట్ ఆఫ్ కండెన్సేషన్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్. సో ఇదండి హీట్ ఎక్స్చేంజర్కి రిలేటెడ్ ప్రాబ్లము. ఇదొక మోడల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.